లో చేయాలి అని ఉంటే ఇండియన్ మార్కెట్ లో వచ్చేసరికి ఈ బ్యాంక్స్ ని కానీ కంపెనీస్ ని కానీ ట్రేడ్ చేయాలంటే ఒక ఫిక్స్డ్ టైం అనేది అయితే ఉండిద్ది. మార్నింగ్ 9:15 కి మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ అంటే ఈ ట్రేడ్ చేయడానికి ఒక బ్రోకరేజ్ యాప్స్ అనేది అయితే ఉండిద్ది. ఇవన్నీ మనకి అవైలబిలిటీలోకి, ఓకేనా? సో అప్పటి నుంచి అవైలబిలిటీలోకి వచ్చింది. మార్నింగ్ 9:15 AM కి మార్కెట్ ఓపెన్ అయితే ఈవినింగ్ 3:30 PM కి మార్కెట్ క్లోజ్ అయింది. ఓకే, ఈ గ్యాప్ లో అంటే 9:15 నుంచి 3:30 PM మధ్యలో మాత్రమే మనం ట్రేడ్ అయితే చేయగలం. ఓకే, అండ్ సేమ్ టైం వీక్ కి 5 డేస్ మాత్రమే ట్రేడ్ ఉండిద్ది. ఓకే, 2 డేస్ మార్కెట్ క్లోజ్ లో ఉండిద్ది. సాటర్డే సండే మనం ట్రేడ్ చేయాలనుకున్నా, మన దగ్గర డబ్బులున్నా మనం ట్రేడ్ చేయాలి. ఓకే, అండ్ సెకండ్ క్రిప్టోన్ లాస్ట్ లో చెప్తా, ఫోరెక్స్ ట్రేడింగ్ గురించి చెప్దాం. ఫోరెక్స్ ట్రేడింగ్ కూడా ఇది 24 అవర్స్ ఓపెన్ లో ఉండిద్ది. కాకపోతే వీక్ కి 5 డేస్ మాత్రమే అవైలబిలిటీలో ఉండిద్ది. ఓకేనా, ఇక్కడ కూడా వీకెండ్ హాలిడేస్ అనేది అయితే ఉండిద్ది, మార్కెట్ క్లోజ్ లో ఉండిద్ది. కాకపోతే మీ అందరికీ ఆల్రెడీ చెప్పా, క్రిప్టో ట్రేడింగ్ చాలా డిఫరెంట్ ఈ రెండింటితో పోల్చుకుంటే. క్రిప్టో ట్రేడింగ్ లో ఏం జరిగిద్ది, 24/7 365 డేస్ మార్కెట్ ఓపెన్ లో మాత్రమే ఉండిద్ది, మార్కెట్ క్లోజ్ అనేది ఉండదు. ఇది ఓవరాల్ గా ఫస్ట్ మీకు తెలవాల్సిన 2 థీమ్స్. ఇవి మీకు దేనికి యూజ్ అవ్వవు రైట్ నౌ అయితే, కొన్ని రోజుల వరకు కూడా. కాకపోతే మనం ఫ్యూచర్ లో ఇండియన్ మార్కెట్ లో ట్రేడ్ ఎలా చేయాలి, క్రిప్టోలో ట్రేడ్ ఎలా చేయాలి, ఫోరెక్స్ లో ట్రేడ్ ఎలా చేయాలి అనేది కూడా వీడియోస్ రికార్డ్ అయితే ఉన్నాయి. సో వాటి మీద కూడా సూన్ మీకు క్లారిటీ అనేది అయితే వచ్చింది.